చంద్రబాబు నాయుడు ఓ వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన అసామాన్యుడు. 28 ఏళ్ల వయసులో యంగెస్ట్ అసెంబ్లీ మెంబర్ అండ్ యంగెస్ట్ మినిస్టర్ గా ఆయన నిలిచారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఆయనకున్నాయి. అంజయ్య ప్రభుత్వ హయాంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన పనిచేశారు. ఎన్టీఆర్ కు బాగా నచ్చిన అంశం ఇదే. చంద్రబాబులోని చురుకుదనం, వేగం, నిబద్ధతలకు మెచ్చి తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా 1995 నుంచి 2005 వరకు ఆయన పనిచేశారు. ఈ ఘనత మరెవ్వరికీ దక్కలేదు. ప్రజలకు పనికొచ్చే ప్రతి పనిని ఓ పద్ధతి ప్రకారం అందించే క్రమంలో ఆయన దీక్ష, ఏకాగ్రత, ప్రణాళిక అద్భుతం. విజన్ గల ముఖ్యమంత్రిగా ప్రజల దృష్టిలో కలకాలం నిలిపింది ఈ లక్షణమే. పాలనా యంత్రాంగంపై గట్టి పట్టుగల వ్యూహంతో సరికొత్త రీతిలో పాలనా వ్యవస్థకు భాష్యం పలికారు. ఆయన ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కీలక స్థానాన్ని పొందారు. ఆయన వెనుక దాగుంది నిరంతర కృషి, నిశ్చయ సంకల్పం. అదే బాబు రహస్యం. అంతర్జాతీయ సంబంధాలలో దిట్టగా నిలిచారు. టోనీ బ్లెయిర్ ను హైదరాబాద్ కు తెచ్చిన ఘనత ఆయనదే. ఐటీ అభివృద్ధి శాఖలో హైదరాబాద్ ను స్వర్ణ భారతంగా మార్చారాయన.